తర్వాత యూజ్ అవుతుంది. ఓకే, సో గూగుల్ ఫామ్స్ మనం చేయాలన్నప్పుడు ఫస్ట్ అది కూడా మొబైల్ వర్షన్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాను అండ్ ఆఫ్ కోర్స్ ఒక బ్లాంక్ పేజ్లోకి వెళ్ళి ఓపెన్ చేశాను. ఓకే, సో ఇందులో నేను డైరెక్ట్గా గూగుల్ ఫామ్స్ అని క్లిక్ చేస్తాను. గూగుల్ ఫామ్స్ అని క్లిక్ చేసి గో కొట్టాను. సో ఇందులో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన జీమెయిల్ అకౌంట్ సైన్ అప్ అయ్యిందా లేదా చూసుకోవాలి. ఓకే, సైన్ అప్ అయితేనే మనకి గూగుల్ ఫామ్స్ యాక్సెస్ ఇస్తుంది, లేదంటే ఎవరు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్లోనే మనకు ఉంది గూగుల్ ఫామ్స్ ఫ్రీ ఆన్లైన్ సర్వీస్ ఫర్ గూగుల్ ఫామ్స్ క్రియేట్ ఫామ్స్. సో క్రియేట్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే పర్సనల్ అని ఒకటి వచ్చింది, బిజినెస్ అని ఒకటి వచ్చింది, గెట్ ఆన్సర్స్ ఫాస్ట్ అండ్ సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బిజినెస్ అని లేదంటే ఒకటి పర్సనల్ అని. సో మనకి యూజువల్గా మనం పర్సనలే వాడుకుంటాం. గో టు గూగుల్ ఫామ్స్, పర్సనల్ దగ్గర గో టు గూగుల్ ఫామ్స్ వాడుకుంటున్నాం. ఓకే, సో నాకు చూడండి ఇక్కడ ఏమొచ్చిందో అన్టైటిల్డ్ ఫామ్, అన్టైటిల్డ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్. ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ రెస్పాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది మీరు అడ్మిన్ అయితే ఓకే, మీరు ఒక క్వశ్చన్ తయారు చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇదేంటి అంటే బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ, థీమ్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ. ఈ సింబల్ ఏంటంటే సెండ్ సింబల్, ఇది ఏంటి అంటే సెట్టింగ్ సింబల్. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తయారు చేయాలనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే జీకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, GNERAL జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అని 2 క్వశ్చన్స్ రాస్తాను నేను, సో దట్ మీకు అర్థం అవుద్ది. సో ఇక్కడ రాసినప్పుడు ఇది ఏమైందంటే ఇక్కడ కూడా యాక్సెస్ చూపించింది. ఓకే, సో అన్టైటిల్డ్ క్వశ్చన్ అని ఉంది కదా, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ అన్టైటిల్డ్ క్వశ్చన్ దగ్గర నేను ఒకటి రాశాను, వాట్ ఈస్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఒక 4 ఆప్షన్స్ కూడా రాద్దాం చూడండి. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మల్టిపుల్ చాయిస్ ఉంది కదా, మల్టిపుల్ చాయిస్ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ ఆన్సర్ని ఇచ్చామనుకోండి, చిన్న లైన్ వస్తుంది అంతే, అక్కడ డైరెక్ట్గా వాడు ఆన్సర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, వాడు ఏ ఆన్సర్ ఇచ్చుకున్నా మనకు అది ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇలాంటి క్వశ్చన్స్కి మనం మల్టిపుల్ చాయిస్ ఇచ్చామనుకోండి, వాడు ఆప్షన్ 1 వచ్చింది. సో యూజువల్గా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే న్యూఢిల్లీ, మనకు తెలుసు అది DLHI ఢిల్లీ. రిటర్న్ కొట్టాను, సెకండ్లోకి వెళ్ళింది, సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళింది. రిటర్న్ కొట్టగానే నాకు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళింది. మేబీ సెకండ్ ఆప్షన్ ఇస్ బెంగళూరు. ఓకే, థర్డ్ ఆప్షన్ హైదరాబాద్ అండ్ ఫోర్త్ ఆప్షన్ చెన్నై. సో 4 ఆప్షన్స్ ఇచ్చాను అక్కడ నేను, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. రైట్, సో ఇందులో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ మనకు తెలుసు ఆల్రెడీ. అది నేను క్విజ్ పెట్టినప్పుడు ఏమవ్వాలి, వాళ్ళు ఆన్సర్ పెడితే కరెక్ట్ మార్క్స్ రావాలి. రైట్, సో మనకి ఎప్పుడు కూడా ఆన్సర్స్ రిక్వైర్డ్లో ఉండాలి, ఎందుకంటే మనకి ఆ క్వశ్చన్ ఖచ్చితంగా అవసరం కాబట్టి. ఓకే, సో ఇది క్విజ్ కింద రాయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్ అది. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్కి మనం కావాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేశాను నేను. ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్ కాపీ పేస్ట్ అయ్యింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్ మారుస్తున్నాను ఇక్కడ నేను. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇంకో క్వశ్చన్ రాస్తాను. సో దీనికి కూడా 4 ఆప్షన్స్ రాస్తున్నాను. ఆప్షన్స్ ఏంటంటే అమరావతి ఆర్ హైదరాబాద్ ఆర్ విశాఖపట్నం ఆర్ కాకినాడ ఆర్ హైదరాబాద్
ఈ ఆప్షన్ నాకు అవసరం లేదు. నాకు ఆప్షన్ అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేసుకుంటాను. నాకు ఏ ఆప్షన్ అవసరం లేదో ఆప్షన్ నేను డిలీట్ చేసుకుంటాను. సో 4 ఆప్షన్స్ రాశాను ఇక్కడ. సో 2 క్వశ్చన్స్ రాశాను. 2 క్వశ్చన్స్ కూడా నేను చేస్తానంటే వీటికి ఇప్పుడు మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వాటి మార్క్స్ నేను ఎలా ఇచ్చుకుంటానంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ, ప్రివ్యూ, సెట్టింగ్స్, అండ్ స్టార్ అని. సో సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను నేను. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే నాకు ఏమొచ్చాయి అంటే ఇక్కడ చూడండి, కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్, అంటే ఈ క్విజ్ ఎవరు రాస్తారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, లిమిట్ టు 1 రెస్పాన్స్. ఎప్పుడైనా మనం క్విజ్ పెట్టినప్పుడు లిమిట్ టు 1 రెస్పాన్స్ పెట్టుకోవడం మంచిది. ఓకే, అండ్ కింద రెస్పాండెంట్స్ కెన్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిట్. ఇది ఎప్పుడు కూడా మనం టిక్ మార్క్స్ పెట్టకూడదు. ఎందుకు అంటే టిక్ మార్క్ పెట్టామనుకోండి, సబ్మిట్ కొట్టిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వాడు చేంజ్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. సో చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు మనం క్విజ్ కాబట్టి. ఓకే, ప్రెజెంటేషన్ క్వశ్చన్స్ సఫిల్ అవ్వాలంటే క్వశ్చన్స్ సఫిల్ చేయొచ్చు, ఆన్సర్స్ సఫిల్ అవ్వాలంటే ఆన్సర్స్ సఫిల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ చివరిన నెక్స్ట్ వచ్చింది క్విజెస్ అన్న. సో ఈ క్విజెస్ దగ్గర మేక్ దిస్ ఎ క్విజ్ అని రాయాలి, అది టిక్ కొట్టాలి. ఓకే, మేక్ దిస్ ఎ క్విజ్ అని ఖచ్చితంగా కొట్టాలి. అది కొట్టే మనకు కొన్ని ఆప్షన్స్ హైలైట్ అయ్యాయి. మా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉంది కదా సార్, అది క్విజ్. అవును, వాడు మనం ఫస్ట్ ఇవ్వం సార్ మామూలుగానే, వాడికి క్విజ్ ఇచ్చినప్పుడు వాడు అటెంప్ట్ చేస్తాడు మొత్తం. అయితే ఆ టైంలో మనం ఎడిట్ ఆప్షన్ వాడు అటెంప్ట్ చేసిన తర్వాత క్విజ్ మనం తర్వాత ఇవ్వచ్చు సార్. ఇప్పుడు మామూలు రిక్వెస్ట్ చేస్తేనే అలాగే ఉంటుంది కదా సార్. అంటే ఇవ్వచ్చు, కానీ ఏమవుద్దంటే వాడికి రిజల్ట్ ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్విజ్ నీకు పంపించాను ఆల్రెడీ, బట్ నువ్వు తర్వాత నాకు తెలిసింది, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే, నాకు ఇండియా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటంటే నాకు తెలుసు ఆన్సర్ న్యూఢిల్లీ అని, బట్ నేను మర్చిపోయి నేను ఏం చేశానంటే ఆన్సర్ ఫీడ్బ్యాక్ లో నేను న్యూఢిల్లీ బదులు బెంగళూరు అని పెట్టాను. ఓకే, అనుకోకుండా పెట్టాను దాన్ని. మార్క్స్ ఎంత ఇచ్చానంటే 1 పాయింట్, ఒక దానికి 1 పాయింట్ ఇచ్చాను. కానీ న్యూఢిల్లీ నాకు తెలుసు, నేను మర్చిపోయాను అనుకోకుండా. సో నీకు ఆన్సర్ కరెక్ట్ తెలుసు, దానికి న్యూఢిల్లీ నీకు ఆన్సర్ తెలుసు, తర్వాత నాకు చెప్పావు, నేను మార్చాను తర్వాత. బట్ నువ్వు సబ్మిట్ చేస్తే నీకు మార్క్స్ అలాగే కనబడతాయి. ఓకే, కానీ రీఅటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉండాలి అంటే నేను నీకు మళ్ళీ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు రీఅటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడానికి అవుద్ది అంటే నీ రెస్పాన్స్ నేను డిలీట్ చేయొచ్చు, డిలీట్ చేసిన తర్వాత నీకు యాక్సెస్ అవుతుంది. లేదు అంటే నేను ఈ సెట్టింగ్స్లో ఈ లిమిట్ టు 1 తీసేస్తే అవుతుంది. ఈ లిమిట్ టు 1 తీసేస్తాను అనుకోండి, అప్పుడు నువ్వు మళ్ళీ సెకండ్ టైం యాక్సెస్ తీసుకోవచ్చు. ఇంకా అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నీ రెస్పాన్స్, నువ్వు సబ్మిట్ చేసిన రెస్పాన్స్ ఉంటుంది కదా, అది నేను డిలీట్ చేసుకోవచ్చు, డిలీట్ ఆల్ రెస్పాన్స్ అని కొట్టుకోవచ్చు, అప్పుడు అవుతుంది మళ్ళీ. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంగళూరు అని ఉంది, నాకు బెంగళూరు కాదు. నాకు కరెక్ట్ ఆన్సర్ నేను ఎలా సెలెక్ట్ చేసుకోగలనంటే ఈ ప్రయారిటీ సింబల్, ఈ టిక్ మార్క్ సింబల్ దగ్గర నేను క్లిక్ చేస్తే నాకు న్యూఢిల్లీ నాకు కరెక్ట్ ఆన్సర్. సేమ్ అదే విధంగా నాకు కిందన క్వశ్చన్ కూడా కావాలి. సో కింద క్వశ్చన్లో నాకు కరెక్ట్ ఆన్సర్ కూడా కావాలంటే మళ్ళీ నేను టిక్ మార్క్ కొట్టాలి. టిక్ మార్క్ కొట్టాను. టిక్ మార్క్లో అమరావతి ఇస్ ద క్యాపిటల్. అండ్ ఈ పాయింట్స్ దగ్గర మనం ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 పాయింట్. ఓకే, డన్ కొడితేనే సేవ్ అవుతుంది, మళ్ళీ చూసుకోండి. ఓకే, సో 2 క్వశ్చన్స్ వచ్చి మీరు రెడీ అడిగింది. ఇది మల్టిపుల్ చాయిస్, కానీ నాకు మీ పేరు కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మీ పేరు కూడా కావాలి ఇందులో. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కిందన ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఎక్స్ట్రా ఒక క్వశ్చన్ వస్తుంది. యువర్ నేమ్ అని రాశాను. ఇక్కడ యువర్ నేమ్ అనగానే అది ఆటోమేటిక్గా ఇక్కడ ఏమడిగింది, షార్ట్ ఆన్సర్ అని వచ్చింది. ఇందాక మనం మల్టిపుల్ చాయిస్ వాడుకున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే షార్ట్ ఆన్సర్ రాస్తున్నాను. అప్పుడు నా పేరు ఇక్కడ రాసుకుంటాను, ఇది కూడా రిక్వైర్డ్ పెట్టుకుంటాను. ఓకే, సో అది ఫస్ట్ క్వశ్చన్ కింద ఉంది. సో 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మీకు పంపిస్తున్నాను చూడండి. మళ్ళీ నాకు థీమ్స్ కావాలంటే థీమ్స్ మార్చుకోవచ్చు, కలర్స్ కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు, హెడర్ ఫైల్స్ మార్చుకోవచ్చు, నా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ దిస్ మార్క్ అండ్ ఇన్సర్ట్ ఏదో ఇచ్చాను అండ్ దెన్ అప్లై చేశాను. సో నాకు క్విజ్ ఎలా ఉంటుంది అంటే ప్రివ్యూ చూద్దాం. సో ప్రివ్యూ ఏంటంటే 3 డాట్స్ ఇచ్చాను, ప్రివ్యూ. సో క్విజ్ నాకు ఇలా కనబడుతుంది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, ఈమెయిల్ అడ్రస్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 4 ఆన్సర్స్, యువర్ నేమ్ అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. సో టిక్ మార్క్ కొట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మెయిల్ ఐడి రాస్తాను, vk@gmail.com అని రాశాను.
ఆన్సర్ ఏంటి అంటే అమరావతి రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆంధ్రప్రదేశ్ కాదు, విశాఖపట్నం రాశాను. ఇక్కడ ఏం రాశానంటే నా పేరు రాశాను, వికే అని రాశాను. అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఇస్ న్యూఢిల్లీ అండ్ సబ్మిట్ కొట్టాను. నాకు ఏమొస్తుందంటే ఇలా వస్తుంది, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్, వ్యూ. సో నేను రాసిన దాంట్లో నా మెయిల్ ఐడి వచ్చింది, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 0, రాంగ్ ఆన్సర్ ఉంది, అమ్మది కరెక్ట్ ఆన్సర్. నాకు ఆన్సర్ కింద చూపించేస్తుంది అక్కడ. ఓకే, కింద నా పేరు చూపిస్తుంది, తర్వాత క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ఇస్ న్యూఢిల్లీ. ఓకే, సో అలా కాకుండా చేసుకోవచ్చు ఇది. ఓకే, సో ఇది క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను సబ్మిట్ చేసిన రెస్పాన్స్ ఇక్కడ పక్కన కనబడుతుంది. రెస్పాన్స్ అన్ని వచ్చాయంటే ఒకటి వచ్చింది, అది కూడా వీకే అన్నవాడు ఎవడో ఇచ్చాడు. 2 out of స్కోర్, ఆడికి ఒకటే స్కోర్ వచ్చింది. ఓకే, సో 2 out of స్కోర్ ఆడికి ఒకటే వచ్చింది అనమాట. వాడు పెట్టిన రెస్పాన్స్ ఏంటి, ఆన్సర్లు ఏం కరెక్ట్ ఏం రాంగ్. సో ఈ ఆన్సర్ రాంగ్ పెట్టాడు వాడు, ఈ ఆన్సర్ కరెక్ట్ పెట్టాడు వాడు. సో నాకు అలా తెలిసిపోద్ది అనమాట. ఎవరైతే అడ్మిన్ ఉంటాడో వాడికి తెలుస్తుంది. అలా కాకుండా ఒకవేళ ఇద్దరు వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి, ఇదే క్విజ్ని ఇద్దరు వర్కౌట్ చేస్తున్నారు అంటే ఇద్దరు అడ్మిన్స్ ఉన్నారు, ఇద్దరిని అడ్మిట్ చేయొచ్చు. ఎలా అడ్మిట్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాతో పాటు ఇంకొకళ్ళు ఎవరినో నేను అడ్మిన్ చేయాలనుకుంటున్నాను. యాడ్ కొలాబరేటర్స్ని క్లిక్ చేశాను, నాతో పాటు ఇంకొకళ్ళని కూడా ఎవరొకరిని యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విజయకృష్ణ బద్దెని కూడా నేను యాడ్ చేశాను. సో యూ క్యాన్ బికమ్ అన్ ఎడిటర్, వ్యూవర్ ఆర్ ఎనీథింగ్. సో ఇచ్చేసి నేను సెండ్ కొట్టా. సో దిస్ గై ఆల్సో క్యాన్ యాక్సెస్ అండ్ చేంజ్ ద క్వశ్చన్స్. ఈ యాడెడ్ వన్ పర్సన్ కూడా చూడొచ్చు, చేంజ్ చేయొచ్చు, ఏమైనా మార్చొచ్చు నాతో పాటు. ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఇలా కాకుండా నాకు రేటింగ్ కావాలనుకున్నాను ఇదే క్వశ్చన్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ కావాలనుకున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది, ప్లస్ మార్క్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే నాకు ఒక ఎంటీ బాక్స్ వచ్చింది. సార్ రేట్ యువర్ ట్రైనర్, సరదాగా నేను రేట్ యువర్ ట్రైనర్ అని ఇచ్చాను. రేట్ యువర్ ట్రైనర్ అని ఇచ్చాను. రేట్ యువర్ ట్రైనర్ అని రాగానే వాడు కింద ఏమైనా చూసారా, ఆటోమేటిక్గా మారిపోయింది. అక్కడ చూడండి, కావాలితే నేను మారుస్తున్నాను చూడండి, పేరు మారుస్తున్నాను చూడండి. నేమ్ ఆఫ్ యువర్ ట్రైనర్ అనగానే ఏమొచ్చింది అక్కడ, షార్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, అలా కాకుండా రేట్ యువర్ ట్రైనర్ అనగానే నాకు ఏమొచ్చింది, రేట్ యువర్ ట్రైనర్ అనగానే లైన్ వచ్చింది, లీనియర్ స్కేల్ వచ్చింది. ఓకే, సో రేటింగ్ వచ్చింది ఇక్కడ అలా. సో 1 to 5 రేటింగ్. సో 1 అంటే బ్యాడ్ అని, 5 అంటే గుడ్ అని, ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని, వెరీ బ్యాడ్ అని ఇచ్చుకున్నాం. వెరీ బ్యాడ్ అని ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇది ఎలా వస్తుందో చూడండి. ఓకే, ఇది ఇందాక మీకు చూపించింది ప్రివ్యూ చూడండి ఒకసారి. ఓకే, నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి నాకు అది యాక్సెస్ చూపించట్లేదు. చూసారా, నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను కాబట్టి నాకు యాక్సెస్ చూపించట్లేదు అది. ఓకే, సో సేమ్ అదే నేను ఏం చేస్తున్నానంటే దీన్ని క్విజ్ని మార్చుకుంటున్నాను, క్విజ్ని మీకు పంపిస్తున్నాను. కాపీ చేశాను, మీకు ఎక్కడ కావాలో అక్కడ షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది మీకు లింక్లో సబ్మిట్ చేస్తున్నాను, గ్రూప్లో సబ్మిట్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు నో వాట్ ఇట్ ఈస్. ఓకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వచ్చింది గ్రూప్లో, అది ఓపెన్ చేస్తే నాకైతే ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అవ్వకపోవచ్చు, ఓపెన్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో ఇలా వచ్చింది, సైన్ ఇన్ రిక్వైర్డ్ అడుగుతుంది నన్ను.
ఎందుకంటే ఇది గూగుల్ క్రోమ్లో లేదు. ఓకే, గూగుల్ క్రోమ్లో లేకపోవడం వల్ల నన్ను సైన్ అడుగుతుంది. నేను మళ్ళీ సైన్ ఇన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నేను సైన్ ఇన్ చేశాను. ఓకే, చూడండి నాకు ఎలా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి సిటీ ఆఫ్ రేట్ యువర్ ట్రైనర్ దగ్గర నేను ఏదో క్లిక్ చేసుకుంటా. నా ఇష్టం వచ్చింది క్లిక్ చేసుకుంటా. వెరీ బ్యాడ్, వెరీ గుడ్, ఓకే, వెరీ బ్యాడ్. ఓకే, మళ్ళీ నేను సబ్మిట్ చేసుకుంటా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ badd@gmail.com అని రాశాను. ఓకే, అమరావతి. ఓకే, నేమ్ ఇంపార్టెంట్, నేమ్ ఇవ్వకుండా నేను నెక్స్ట్ అని వెళ్ళిపోతున్నాను. ఓకే, న్యూఢిల్లీ అని రాశాను. నేమ్ ఇవ్వకుండా నేను సబ్మిట్ చేయడానికి అవ్వదు నాకు. ఓకే, ఇక్కడ అడుగుతుంది చూడండి, దిస్ ఈజ్ రిక్వైర్డ్ క్వశ్చన్ సంథింగ్ ఏదో రాశా అండ్ సబ్మిట్ చేశాను. నాకు యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని వచ్చింది. వ్యూ ఆన్సర్స్. సో ఆన్సర్స్ మళ్ళీ వచ్చాయి నాకు. నేను పెట్టినవి కరెక్టే. సో నాకు వచ్చిన మార్క్స్ 2/2. నాకు వచ్చిన మార్క్స్ 2/2 అనమాట. సో సేమ్ అదే నాకు ఐ వాంటెడ్ టు చెక్ ఇట్ అగైన్. ఐఎమ్ గోయింగ్ అగైన్ బ్యాక్ టు గూగుల్లోకి వెళ్ళాను. ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ ఇట్ అగైన్. సో రిఫ్రెష్ చేశాను దీన్ని. సో ఒక్కటి ఉన్నది కాస్త ఐ విల్ గెట్ 2 హియర్, ఎందుకంటే నాకు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి. సో 2 రెస్పాన్స్ పెట్టాను. చూడండి ఇక్కడ. సో ఒక మార్క్ వచ్చింది, ఒకటి 2 మార్క్స్ వచ్చాయి. ఓకే, వాళ్ళు పెట్టిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఐ కెన్ హ్యాండిల్ దిస్. అండ్ ఇందాక తను అడిగినట్టు క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ ఇందాక క్వశ్చన్ అడిగాడు, సరే రెస్పాన్స్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజ్ చేయొచ్చు అంటే, చేంజ్ చేయడానికి మీకు ఛాన్స్ ఉండదు, కానీ నాకు ఉంటుంది. ఎలా అంటే ఇందులో ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, డిలీట్ ఆల్ రెస్పాన్స్ అని. సో నేను డిలీట్ ఆల్ రెస్పాన్స్ అని కొట్టినప్పుడు నాకు మొత్తం డిలీట్ అయిపోయింది. మీ రెస్పాన్స్ అన్ని నాకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు 0 రెస్పాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యాక్సెస్ అవుద్ది నాకు. ఇప్పుడు నేను మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాగ మనం గూగుల్ ఫామ్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈజీగా తయారు చేసి గూగుల్ ఫామ్స్ని. అండ్ ఇది ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు తెలియదు కానీ బట్ ఫ్యూచర్లో అయితే బాగా ఉపయోగపడుతుంది మీకు. మీరు జాబ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్. డెస్క్టాప్ వర్షన్ కూడా సేమ్ ఫార్మాట్. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ పక్క ఉంటాయి, ఈ కింద ఉన్నవన్నీ కూడా ఈ పక్కన ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వేర్ ఇస్ దిస్ డెస్క్టాప్ వర్షన్ చూడండి, సేమ్ ఇంకా అంతా సేమ్ అనమాట. బట్ ఏంటి అంటే ఈ కింద ఉన్న ఫైల్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి మాత్రం పక్కన ఉంటాయి. చూడండి అక్కడ చూడండి, ఈ పక్కన ఉన్నాయి ఇవన్నీ. ఇందాక ఇవన్నీ కింద ఉన్నాయి, ఇప్పుడు ఈ పక్కన ఉన్నాయి. బట్ అంతా సేమ్. గూగుల్ ఫామ్స్లో ప్రతి పాయింట్ టు పాయింట్ సేమ్ ఉంటుంది. అలా సార్ చిన్న డౌట్, ఇప్పుడు మీరు జూమ్ లో సార్ క్లాస్ అవుతుంది మనకి. అవును సార్, ఒకేసారి సిస్టమ్ ఫోన్ రెండు ఒకేసారి యాక్సెస్ ఎలా అవుతున్నాయి సార్? నేను ఏం చేశానంటే యాక్చువల్గా జూమ్ మొబైల్లోని జూమ్, సో గూగుల్ ఇది ఆపేయచ్చు కదా, ఇది అర్థమైంది కదా గూగుల్ ఫామ్. ఇది ఓకే సార్, క్లియర్. ఓకే, నేను ఒకసారి రికార్డింగ్ ఆపుతాను.